జిల్లా వ్యాప్తంగా ఈ నెల 5వ తేదీ శుక్రవారం రోజు నిర్వహించే గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని రకాల ముందస్తు భద్రతా ఏర్పాట్లు చర్యలు తీసుకుంటుందని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలో నిమజ్జన ప్రాంతాలని జిల్లా ఎస్పీ అధికారులతో కలిసి పరిశీలించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 5వ తేదీ శుక్రవారం రోజున నిర్వహించే గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని రకాల ముందస్తు భద్రతా ఏర్పాట్లు చర్యలు తీసుకుంటుందని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలో అజ్మాపూర్ మరియు దేవరకొండ లోకల్లోని కొన్ని నిమజ్జన ప్రాంతాలని దేవరకొండ ఏఎస్పీ మోనిక, ఐపీఎస్, ఆర్డీఓ మరియు ఇతర శాఖ అధికారులతో కలిసి పరిశీలించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం దేవరకొండ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనితీరు, పోలీస్ స్టేషన్ పరిధిలోని భౌగోళిక పరిసరాలు, స్థితిగతుల వివరాల గురించి సిఐని అడిగి తెలుసుకొని రిసెప్షన్, మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్, స్టేషన్ రైటర్, లాకప్, ఎస్హెచ్ఓ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించి తనిఖీ చేయడం జరిగింది. అనంతరం స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు, స్టేషన్ క్రైమ్ రికార్డ్, జనరల్ రికార్డ్స్ తనిఖీ చేసి మాట్లాడుతూ కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దన్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చే బాధిత ఫిర్యాదులతో ఎటువంటి జాప్యం లేకుండా వారి పట్ల తక్షణమే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. ఈ సందర్భంగా గణేష్ శోభాయాత్రకు పోలీస్ యంత్రాంగం శాంతియుతంగా నిర్వహించడానికి తీసుకున్న చర్యలను ఉద్దేశించి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గణేష్ శోభాయాత్ర జిల్లాలోని అన్ని ప్రధాన రహదారులతో పాటు వివిధ కాలనీల్లో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలతో పాటు ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి జిల్లా పోలీస్ కార్యాలయానికి అనుసంధానం చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా కేంద్రంలోనే కమాండ్ కంట్రోల్ నుంచి అధికారులు నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని గణేష్ విగ్రహాల మండపాలకు జియో ట్యాగింగ్ చేసి తమకు కేటాయించిన నెంబర్లతో శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోనున్నారు. నల్గొండ పట్టణ కేంద్రంలోనే 9 అడుగుల లోపు విగ్రహాలు, నల్గొండ పట్టణంలోనే వల్లభరావు చెరువు వద్ద నిమజ్జనం ఏర్పాటు చేయడం, 9 అడుగుల పైబడిన విగ్రహాలు 14వ మైల్ రాయి వద్ద నిమజ్జనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా పెట్టామని తెలిపారు.